కృష్ణుడు అర్జునుడికి ఉపదేశించిన గీతలోని శ్లోకాలు కేవలం అర్జునుడి కోసమే కాదు, అర్జునుడిలాగా మనం కూడా లైఫ్ అనే యుద్ధంలో ఎలా సక్సెస్ అవ్వాలో చెప్పే ఒక అద్భుతమైన గ్రంథం. ఈ వీడియోస్ లో అసలు కృష్ణుడు మనకు ఈ శ్లోకాల ద్వారా ఏం చెప్పారో కొన్ని చిన్న కథల రూపంలో తెలుసుకుందాం. సో ఎక్కడ స్కిప్ చేయకుండా తప్పకుండా చూడండి. అలాగే ఇప్పుడు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేయండి. ఇవి మనకు చాలా యూజ్ అవుతాయి. సో మిస్ అవ్వకుండా కృష్ణుడు చెప్పిన ఒక్కొక్క శ్లోకం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక 2వ అధ్యాయం 65వ శ్లోకం గురించి తెలుసుకుందాం. ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటంటే, మనసు ప్రశాంతంగా నిర్మలంగా ఉంటే ఆ వ్యక్తి యొక్క అన్ని దుఃఖాలు నాశనమవుతాయి. దీని యొక్క సారాంశం ఏంటంటే, ఒక వ్యక్తి ఎప్పుడైతే లోపల ప్రశాంతతను పొందుతాడో అప్పుడు అతని అన్ని రకాల కష్టాలు, బాధలు తొలగిపోతాయి. ప్రశాంతమైన మనస్సు ఉన్నందున అతని ఆలోచనలు, నిర్ణయాలు, ధ్యాస అంతా దేవుడిపై లేదా సరైన లక్ష్యంపై త్వరగా స్థిరంగా నిలుస్తాయి. ఈ శ్లోకం యొక్క అర్థం ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాం. ఒక ఊర్లో రవి అనే యువకుడు ఉండేవాడు. రవి చాలా కష్టపడేవాడు, తెలివైనవాడు. కానీ అతని మనసు ఎప్పుడూ చంచలంగా ఉండేది. ఏదైనా చిన్న సమస్య వచ్చినా వెంటనే భయపడేవాడు, కోపం తెచ్చుకునేవాడు. అలా ఒకసారి రవి చేపలు పట్టడానికి నదికి వెళ్లాడు. అలా చేపల వేట మొదలు పెట్టగానే ఆకాశం నుండి ఒక్కసారిగా మేఘాలు కమ్ముకొని ఉరుములు, మెరుపులతో పెద్ద గాలివాన మొదలైంది. అది చూసి రవి మనసులో భయం మొదలైంది. అయ్యో, నా పడవ కొట్టుకుపోతుందేమో, చేపలు పట్టలేనేమో, ఇప్పుడు ఇంటికి ఎలా వెళ్ళాలి అని ఆలోచిస్తూ కోపంగా తెడ్డును నీటిలో కొట్టడం మొదలుపెట్టాడు. ఆ కంగారులో పడవ మునిగిపోతుందేమో అన్నట్లు మరింత ఊగడం మొదలైంది. అలా అతని చేతిలో ఉన్న చేపల వల కూడా ఎక్కువగా చిక్కులు పడింది. అదే సమయంలో ఆ చిక్కులు పడిన వల తీయడానికి ఎంత ప్రయత్నించినా అది ఇంకా ఇంకా గట్టిగా బిగిసిపోతుంది. అది చూసి రవి తన మనసులో ఇలా అనుకుంటాడు, ఈ వల చిక్కులు నా మనసులోని కంగారులాగే ఉన్నాయే, నేను ఎంత కంగారు పడితే నా సమస్యలు అంత పెరుగుతున్నాయి అని అనుకొని వెంటనే అతను తెడ్డును పక్కన పెట్టి దీర్ఘంగా శ్వాస తీసుకొని మనసును శాంతపరుచుకున్నాడు. అలా చేయడం వల్ల గాలివాన అలాగే ఉంటుంది, కానీ రవి మనసు మాత్రం ఇంతకు ముందులా కాకుండా ఇప్పుడు ప్రశాంతంగా ఉంటుంది. మనసు ప్రశాంతంగా ఉంటే తెలివి సరిగ్గా పనిచేస్తుంది. ఇక ప్రశాంతమైన మనసుతో నెమ్మదిగా వలలో చిక్కుకున్న చేప చిక్కులను ఎలా విడదీయాలో ఆలోచించాడు. అలాగే గాలివాన ఆగే వరకు ఓపిగ్గా వేచి ఉండాలని అనుకుంటాడు. ఆ నిర్ణయం తీసుకున్నాక అతనికి భయం, కోపం అన్ని పోయాయి. పడవ అల్లకల్లంలో ఉన్న అతని మనసు స్థిరంగా ఉంది. ఇక కొంతసేపటికి గాలివాన తగ్గింది. అలా రవి ఎంతో ప్రశాంతమైన మనసుతో తన పడవను ఒడ్డున చేరుస్తాడు. ఇక అతను ఇంటికి తిరిగి వస్తూ శరీరానికి కష్టం వచ్చినా మనసును ప్రశాంతంగా ఉంచుకుంటే ఏ పెద్ద సమస్య అయినా చిన్నదిగా కనిపిస్తుంది. ప్రశాంతమైన బుద్ధి వల్లనే సరైన మార్గం తెలుస్తుంది అని అతను లైఫ్ లో తెలుసుకుంటాడు. అలాగే మన జీవితంలోని కష్టాలన్నిటికీ పరిష్కారం అనేది మన బయటి ప్రపంచంలో ఉండదు, మన అంతరంగంలో, అంటే మన మనసులో ఉన్న ప్రశాంతతలోనే ఉంటుంది. మనసు శాంతంగా ఉంటేనే మన బుద్ధి స్థిరంగా ఉంటుంది. ఆ తర్వాత కరెక్ట్ అయిన డెసిషన్స్ తీసుకుంటాము అనేది కథ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఇక అధ్యాయం 2 66వ శ్లోకం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటంటే, మనస్సును స్థిరంగా ఉంచుకోలేని వ్యక్తికి సరైన తెలివి ఉండదు. స్థిరమైన భావన లేని వానికి శాంతి లభించదు. శాంతి లేని వ్యక్తికి సంతోషం ఎక్కడి నుంచి వస్తుంది? అందుకే భగవంతుని ధ్యాసలో ఉంటే ఆ స్థిరత్వం అనేది వస్తుంది. అంటే ఒక వ్యక్తి తన మనస్సును ఇంద్రియాల వెంట పరుగులెత్తనివ్వకుండా నియంత్రించలేకపోతే అతని ఆలోచనలు చెదిరిపోతాయి. చెదిరిపోయిన ఆలోచనలు సరైన నిర్ణయాలు తీసుకొనివ్వవు. సరైన స్థిరత్వం లేని మనిషి మనసు ఎప్పుడూ అలజడితోనే ఉంటుంది. అందుకే అతనికి ప్రశాంతత దొరకదు. ప్రశాంతత లేనప్పుడు నిజమైన సంతోషం అనేది అసాధ్యం. ఇప్పుడు ఈ శ్లోకం యొక్క అర్థం ఇంకా క్లియర్ గా ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాం. ఒక గ్రామంలో కిషోర్ అనే యువకుడు ఉండేవాడు. కిషోర్ కు ఒక లక్ష్యం ఉండేది. అదేంటంటే అతను ఒక గొప్ప బిజినెస్ మ్యాన్ కావాలని. కానీ కిషోర్ ఒక పనిని మొదలు పెడితే ఇంకొక దాన్ని ఆకర్షించేది. ఫర్ ఎగ్జాంపుల్, అతను పుస్తకం చదవాలని కూర్చుంటే వెంటనే మొబైల్ చూద్దామని అనిపించేది. మొబైల్ పక్కన పెడితే సినిమా చూద్దామనిపించేది. ఇక ఆ పని మొదలు పెడితే ఫ్రెండ్స్ తో బయటికి వెళ్దామని అనిపించేది. అలా అతని మనసు ఒక కొమ్మ నుండి ఇంకో కొమ్మకు దూకే అల్లరి కోతిలా ఉండేది. అందుకే ఏ పని సరిగ్గా పూర్తి చేయలేకపోయేవాడు. అలా ఉండడం వల్ల అతను ఏ పని పైన మనసు నిలపకపోవడం, బిజినెస్ గురించి సరిగ్గా డిసిషన్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు అతని మనసులో 10 రకాల ఆలోచనలు గందరగోళంగా ఉండేవి. ఏది సరైందో ఏది కాదో నిర్ణయించుకోలేకపోయేవాడు. బిజినెస్ పై దృష్టి పెట్టకుండా ప్రతి చిన్నదానికి ఆకర్షితుడు అవ్వడం వలన అతని లక్ష్యం పట్ల నిజమైన నమ్మకం స్థిరంగా ఉండేది కాదు. నేను దీనికి సరిపోతానా అనే అనుమానంతోనే రోజులు గడిపేవాడు. అలా అతనికి ఏ పని పూర్తి కాకపోవడం, లక్ష్యం పట్ల స్థిరత్వం లేకపోవడం వలన అతనికి ఎప్పుడూ ఒక రకమైన టెన్షన్ ఉండేది. ఆ అలజడి, అశాంతి వల్ల అతను ఎంత డబ్బు సంపాదించినా, ఎంత మంచి రుచికరమైన ఆహారం తిన్నా ఎప్పుడూ నిజమైన సంతోషాన్ని పొందలేకపోయేవాడు. ఇక అతని పరిస్థితి చూసిన తన ఫ్రెండ్ ఒకడు తనతో ఇలా అంటాడు, మిత్రమా, నీ సమస్య నీ చుట్టూ ఉన్న ప్రపంచంలో లేదు, నీ మనసు అనేది నియంత్రణ లేకపోవడంలో ఉంది. మనసు స్థిరంగా ఉంటేనే నీ తెలివి ఒకచోట కేంద్రీకృతమై మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఆ ఫలితమే నీకు శాంతి, ఆ శాంతియే నీకు సుఖం అని అతనితో చెప్తాడు. ఆ మాట విని కిషోర్ నెమ్మదిగా ధ్యానం చేయడం, ఒకే పనిపై దృష్టి పెట్టడం నేర్చుకున్నాడు. అలా అతను మనసును అదుపులో పెట్టుకోవడం మొదలు పెట్టగానే అతని తెలివి సరిగ్గా పనిచేసి తక్కువ సమయంలోనే విజయాన్ని, ఆత్మశాంతిని పొందాడు. ఈ శ్లోకంలో కృష్ణుడు ఏం
చెప్తున్నారంటే మనసు అనేది అదుపులో లేకపోతే తెలివి పని చేయదు, తెలివి సరిగ్గా పని చేయకపోతే ప్రశాంతత దొరకదు, ప్రశాంతత లేని వ్యక్తికి జీవితంలో నిజమైన సంతోషం అనేది ఉండదు. అందుకే మనసును స్థిరంగా ఉంచుకోవడం మన సంతోషానికి మొదటి మెట్టు. ఇక అధ్యాయం 2 67వ శ్లోకం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటంటే నీటిపై పడవను గాలి ఎలా లాక్కెళ్తుందో అలాగే సంచరించే ఇంద్రియాల వెనుక మన మనస్సు ఎప్పుడైతే పరిగెడుతుందో అప్పుడు ఆ మనస్సు జ్ఞానాన్ని హరించి వేస్తుంది. దీని యొక్క సారాంశం ఏంటంటే మన ఇంద్రియాలు నిరంతరం బయటి వస్తువులపై విషయాలపై పరిగెడుతూ ఉంటాయి. ఎప్పుడైతే మనసు ఆ ఇంద్రియాల కోరికలకు లొంగిపోయి వాటి వెనుక పరిగెడుతుందో అప్పుడు ఆ వ్యక్తి యొక్క జ్ఞానం, మంచి చెడులను ఆలోచించే శక్తి నాశనం అవుతుంది. ఎలాగైతే బలమైన గాలి చిన్న పడవను అదుపు తప్పించి లాక్కెళ్లినట్లుగా అదుపులేని ఇంద్రియాలు మన మనసును లాక్కెళ్లి బుద్ధిని చెడగొడతాయి. ఇప్పుడు ఈ శ్లోకం యొక్క అర్థం ఇంకా క్లియర్ గా అర్థమయ్యేలా ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాం. ఒక పెద్ద నది ఒడ్డున రామారావు అనే వృద్ధ నావికుడు ఉండేవాడు. రామారావుకు నదిలో పడవ నడపడంలో మంచి అనుభవం ఉంటుంది. అలా ఒకరోజు రామారావు పడవలో కొన్ని ముఖ్యమైన వస్తువులను తీసుకెళ్తూ ఉంటాడు. అలా అతను పడవ నడుపుతూ ఉండగా పెద్ద గాలి వచ్చి పడవను బలంగా నెట్టడం మొదలు పెడుతుంది. ఇక్కడ పెద్ద గాలి అనేది రామారావు ఇంద్రియాల లాంటివి, పడవ అనేది మనస్సు లాంటిది, ముఖ్యమైన వస్తువులు అంటే జ్ఞానం, లక్ష్యం లాంటివి. ఇక అతను తన ప్రయాణం కొనసాగిస్తూ ఉంటాడు. అలా వెళ్తూ ఉండగా తన మనసులో ఇలా అనుకుంటాడు, నేను గమ్యాన్ని చేరుకోవాలంటే గాలి ఎటు లాగితే అటు వెళ్ళకూడదు, నేను తెడ్డును చుక్కానిని గట్టిగా పట్టుకోవాలి అని అనుకుంటూ వెళ్తాడు. కానీ అదే సమయంలో నది ఒడ్డున ఒక పెద్ద జాతర జరుగుతూ ఉంటుంది. ఆ జాతరలో రంగురంగుల దృశ్యాలు, పాటల శబ్దాలు, మంచి రుచికరమైన ఆహారం యొక్క వాసనలు రామారావును ఆకర్షించాయి. ఇక రామారావు మనసు ఇంద్రియాల వైపు మొగ్గు చూపడం మొదలుపెట్టింది. అది ఎంత బాగుందో, పాటలు వినిపిస్తున్నాయి, ఇక్కడ కొంచెం సేపు చూసి వెళ్దాంలే అని అనుకుంటాడు. అలా రామారావు కొద్దిగా పడవ నియంత్రణను వదిలిపెట్టాడు. సరిగ్గా అదే సమయంలో పెద్ద గాలి ఆ పడవను గట్టిగా పక్కకు నెట్టింది. అలా పడవ అదుపు తప్పి పడవలోని ముఖ్యమైన వస్తువులు పడిపోయి వేరే దిశలో చాలా దూరం కొట్టుకుపోయాయి. అలా గాలివాన ఆగాక రామారావు తీవ్ర నిరాశకు గురయ్యాడు. ఆ తర్వాత ఇలా అనుకుంటాడు, నేను నా పనిపై, గమ్యంపై దృష్టి పెట్టలేదు, ఆ పక్కన ఉన్న తాత్కాలిక ఆకర్షణలకు లొంగిపోయాను. గాలి నా పడవను లాక్కెళ్లిపోయినా నేను మనసును పడవలాగా వదిలేయడం వలన నా వివేకం నాశనమైంది, నేనేమీ ఆలోచించకుండా వెళ్ళాను, అందుకే దారి తప్పాను అని అనుకుంటాడు. అందుకే మన జీవితంలో కూడా మన మనస్సును ఇంద్రియాల కోరికల వెంట పరుగులెత్తనివ్వకూడదు. ఎందుకంటే అవి మన లక్ష్యం నుండి, మన జ్ఞానం నుండి మనల్ని దూరం చేస్తాయి అనేది కథ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఇక ఈ శ్లోకంలో కృష్ణుడు చెప్పినట్లుగా మన ఇంద్రియాలు చాలా శక్తివంతమైన ఆకర్షణ కలిగి ఉంటాయి. వాటి వెనుక మన మనస్సు పరిగెత్తితే మనకు మంచి చెడులను గుర్తించే తెలివిపోతుంది. ఫైనల్ గా జీవితంలో దారి తప్పుతావు. కాబట్టి మనస్సును నియంత్రించుకోవడమే జ్ఞానవంతుడి లక్షణం అనేది కృష్ణుడు మనకు ఈ శ్లోకం ద్వారా చెప్పారు. ఇలాంటి మరికొన్ని శ్లోకాల అర్థాలు, చిన్న కథలు, ఇంకా డివైన్ కథల కోసం ఛానల్ ఇప్పుడే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.